హాయ్ హలో నమస్తే. నిన్న దీపావళి పండగ కాబట్టి పెద్ద పొలిటికల్గా ఏమి లేవు, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏమి లేవు కాబట్టి ఒకటి రెండు ఉన్నాయి, అవి చూద్దాం ఒకటి రెండు. దాని ముందు కొద్దిగా ఈరోజు పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్స్ లేవు కాబట్టి బీహార్ స్వాట్ అనాలిసిస్ చేద్దాం. బీహార్లో ఉన్న ఇండియా బ్లాక్ ఎలియన్స్కి సంబంధించి ఒక స్వాట్ అనాలిసిస్, వాళ్ళకున్న అవకాశాలు. స్వాట్ అనాలిసిస్ మీ అందరికీ తెలుసు, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్ అని ఒక అనాలిసిస్ చేద్దాం. ఓకే, దాని ముందు మీరు ఈ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఐ థింక్ 1,000 సబ్స్క్రైబర్స్ రిక్వైర్డ్ టు రీచ్ 1 lakh. సో ఒక 1000 మంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే 1 lakh అవుతాయి. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, హిట్ సబ్స్క్రైబ్ బటన్. స్వాట్ అనాలిసిస్ చూద్దాం. ఇది సాలిడ్ కోర్ ఓట్. ఇప్పుడు బీహార్ వాళ్ళకి ఇండియా బ్లాక్ మాత్రమే చెప్తున్నాను, నేను వాళ్ళ అనాలిసిస్ మాత్రమే చెప్తాను. ఓకే, వాళ్ళకి మేజర్గా కొన్ని బలం ఉంది. వాళ్ళ బలాలు ఏంటి చూద్దాం. వాళ్ళ బలాలు ఏంటి? ఫస్ట్, ఆర్జేడీకి ఉన్నటువంటి 30% సాలిడ్ ఓట్ బ్యాంక్. లాలూ ప్రసాద్ యాదవ్ ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియను, చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఓల్డ్ పార్టీ ఆర్జేడీ. ఆ పార్టీకి అక్కడ బేసికల్గా ముస్లిమ్స్కు యాదవుల మధ్య సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళకి 30% మైనారిటీస్, యాదవులు ఇప్పుడు కూడా ఆర్జేడీకి ఓటేస్తారు 30%. ఇప్పుడు ఇంకా కొద్దిగా అటు ఇటు చీలిన వాళ్ళు కూడా వస్తారని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఎన్డీఏ బ్లాక్లోకి వెళ్ళాడు, నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఇక ఆబ్వియస్లీ ఆ ముస్లిమ్స్ వీళ్ళకి వేస్తారని వాళ్ళు భావిస్తున్నారు. బట్ అవి జరగట్లేదు దేశం మొత్తం మీద కూడా. ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్డీఏ బ్లాక్కి వెళ్ళినా సరే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఆయన ఓటేశారు చాలామంది. కాబట్టి ఇవన్నీ ఊరికే పొలిటీషియన్స్ చెప్తున్నారు, కానీ మీరు ఎన్డీఏ బ్లాక్కి వెళ్తే ముస్లిమ్స్ ఓటేయరు ఇవన్నీ చెప్తున్నారు, కానీ బట్ అవి జరుగుతున్నాయా లేదనేది నాకు డౌట్ అయ్యారు దేశంలో. బట్ లెట్స్ హోప్, అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఎన్డీఏ బ్లాక్కి వెళ్తే ఎస్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళందరూ యాంటీ ఓటింగ్ చేస్తారు ఎన్డీఏకి అని అనుకుంటున్నారు. కాబట్టి ఆ యాంగిల్లో వీళ్ళు కూడా అనుకుంటున్నారు ఏంటంటే, ఇప్పుడు నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి మైనారిటీ ఓట్లు, ముస్లిం ఓట్స్, యాదవుల ఓట్లు మొత్తం ఆర్జేడీకి పడతాయి అని భావిస్తున్నారు. సో అది ఒక బలం, వీళ్ళకి ఒక 30% సాలిడ్ ఓట్ బ్యాంక్ రావచ్చు అనేది వీళ్ళు అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఆర్జేడీకి ఉన్న 30% ఓట్ బ్యాంక్, సాలిడ్ ఓట్ బ్యాంక్తో పాటు ఇప్పుడు కాంగ్రెస్ యాక్చువల్గా పుంజుకుంది. మన రీసెంట్గా రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి ఓటర్ అధికార యాత్ర చేయటంతో బాగా నీరసపడిపోయినటువంటి కాంగ్రెస్ క్యాడర్లో ఒక ఉత్సాహం తీసుకొచ్చాడు అతను. రీవైటలైజ్ అయ్యారు, రీగెయిన్ దర్ స్ట్రెంగ్త్ కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా. సో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ప్రస్తుతానికి బీహార్లో. సో ఇప్పుడు వీరిద్దరు ఎలయన్స్లో ఉన్నారు కాబట్టి సో అది ఒక అవకాశం, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు మళ్ళీ పవర్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. మోరోవర్ యాంటీ ఇన్కంబెన్సీ 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు 20 years. మరి అక్కడ 20 years నుంచి అతను అదే స్టేట్లో రన్ చేస్తున్నాడు. ఓకే, అది కూడా ఒక అవకాశం. ఇప్పుడు ఏంటంటే 20 yearsకి యాంటీ ఇన్కంబెన్సీని మనం క్యాచ్ చేయలేనప్పుడు, 20 సంవత్సరాలు ఒక వ్యక్తి పనిచేసినా సరే అప్పుడు కూడా యాంటీ ఇన్కంబెన్సీని క్యాచ్ చేయలేకపోతే ఇక అది మన బలహీనత కింద లేక ఆ నాయకుల యొక్క బలహీనత అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమాత్రం కొద్దిగా స్ట్రెంగ్త్ ఉన్న నాయకులు అయితే దాన్ని క్యాపిటలైజ్ చేయాలి ఆఫ్టర్ 20 years అనేదాన్ని ఏమంటారు, ప్రభుత్వ వ్యతిరేకతను వీళ్ళు క్యాచ్ చేయగలగాలి ఈ పాటికి. సో అది ఒక స్ట్రెంగ్త్గా మారచ్చు ఇండియా బ్లాక్కి అనేది ఒక ఉద్దేశం. మోరోవర్ అదే ఇంకా ఓటర్ అధికార యాత్రలో మోరోవర్ తేజస్వి యాదవ్కి, బికాజ్ ఈజ్ యంగ్స్టర్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆల్రెడీ ఆయన ఓల్డ్ అయిపోయారు, తేజస్వి యాదవ్ యంగ్స్టర్. ఇప్పుడు అతను యూత్లో బాగా ఫాలోయింగ్ ఉంది అతనికి, బికాజ్ అతను ఒక యువకుడు కాబట్టి తేజస్వి యాదవ్ యూత్ని బాగా తను అట్రాక్ట్ చేయగలిగాడు, యూత్తో మాట్లాడాడు, యూత్తో కలుస్తూ ఉన్నాడు. సో మోరోవర్ రాహుల్ గాంధీ కూడా జన్జడ్ అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ జన్జడ్ అనే దాన్ని అతను కూడా అక్కడ ఫోకస్ చేసి సో యంగ్స్టర్స్లో ఎక్కువగా సపోర్ట్ ఆర్జేడీకి రావచ్చు అనేటువంటి ఒక నమ్మకం మీద అయితే వీళ్ళు ఉన్నారు. చూడాలి, ఓట్లు పడ్డ తర్వాత తెలుస్తాయి వీళ్ళని వేసారా లేదా అనేది.
మరోవారు లాలూ ప్రసాద్ యాదవ్ యాక్చువల్గా మొన్నటి వరకు కొంతకాలం జైల్లో కొంతకాలం హాస్పిటల్లో అతను రాలేదు. ఇప్పుడు మళ్ళీ అతను కూడా స్లోగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు లాలూ ప్రసాద్ యాదవ్. సో అతని పాత ఫ్యాన్స్, లాలూ ప్రసాద్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి ఇతనికి హెల్ప్ చేస్తారని ఒక భావనలో అయితే ఉన్నారు. వీళ్ళన్నీ కూడా వీళ్ళకున్నటువంటి స్ట్రెంగ్స్, వీళ్ళకున్న బలం ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా బ్లాక్కి బీహార్లో. వేరే ప్రతిదానికి కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. వీళ్ళకి మేజర్గా బలహీనత ఏంటి అని అంటే జనరల్గా ఎన్డీఏ వాళ్ళు చేసే ప్రచారముని వీళ్ళు ఆల్వేస్ దీన్ని తట్టుకోవటం, వాళ్ళ ప్రచారాన్ని ఎదుర్కోవటంలో ఫెయిల్ అవుతున్నారు ఇండియా బ్లాక్ వాళ్ళు మేజర్గా వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే వారసత్వ రాజకీయం మీద ప్రచారం చేస్తారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఏమంటారంటే కుటుంబ పరిపాలన అనేది పాయింట్కి వస్తారు. కుటుంబ పరిపాలన తీసుకొచ్చారంటారు. బట్ వాళ్ళు కుటుంబ పరిపాలన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఎన్డీఏ వాళ్ళు ఆల్వేస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు తీసుకెళ్ళి 1 గంట సేపు ఆయనతో భోజనం చేసి, మరి నారా లోకేష్ వారసత్వమే కదా, ఓకే. సో వాళ్ళు చేయరు అనటానికి లేదు, వాళ్ళు చేస్తారు. బట్ ఏంటంటే కాదంటే ఎలక్షన్స్లో దాన్ని వాడతారు ఎక్కువ, కుటుంబ రాజకీయం. రాహుల్ గాంధీ బికాజ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీని అటాక్ చేస్తారు. ఇది వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కుటుంబాలే పరిపాలించాలి, ఇట్లా దీన్ని పట్టుకొని వస్తారు. దాన్ని వాళ్ళు ఎదుర్కోవటంలో విఫలమవుతున్నారు ప్రతిసారి. అది ఒక బలహీనత ఈ ఇండియా బ్లాక్కి. ఓకే, అఫ్కోర్స్ ఫర్ ఎవ్రీ టైం ఇండియా బ్లాక్లోనే ఈ యొక్క ఏమంటారు ఎలియన్స్ పార్ట్నర్స్ మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఎన్డీఏలో మ్యాక్సిమం గొడవలు రావు. అది ఎందుకంటే అఫ్కోర్స్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. అప్స్ అండ్ డౌన్స్ అంటే చూసి చూడనట్టుగా వదిలేస్తారు. ఒక 4-5 సీట్లు తగ్గినా పర్లేదు, నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు, ప్లస్ ఈడీలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు పొరపాటున ఏం చేస్తారంటే కేసులు పెట్టేస్తారు వెంటనే. కాబట్టి భయం ఉండి, ఇప్పుడు ఇతను అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇంక అందరూ ఎదురు తిరుగుతూ ఉంటారు అతను. ఓకే, సో మరి ఇంకా మరోవారు కాంగ్రెస్ వాళ్ళకి ఆర్థికంగా దెబ్బతీశారు. ఓకే, ఎక్కడ ఈడీలతోటి, ఇన్కమ్ ట్యాక్స్ తోటి ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మొత్తాన్ని బెదిరించి ఆర్థిక మూలాలను కొట్టేశారు ఆల్రెడీ 15 సంవత్సరాల్లో మోడీ గారు. ఓకే, వీళ్ళకి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఆర్థికంగా బాగా దెబ్బతిని ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇండియా బ్లాక్ అంటే ఇండియా బ్లాక్ అనలేము, ఎందుకంటే బ్లాక్లో కొంతమంది రాష్ట్రాలు పరిపాలిస్తున్నాయి. స్టాలిన్ ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళకి పెద్దగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేకపోవచ్చు. బట్ స్పెసిఫికల్గా కాంగ్రెస్కి అయితే ఆర్థిక మూలాలు కొట్టేశారు ఆల్రెడీ. ఎందుకంటే 15 years అతను దీంట్లో ఉన్నాడు, అపోజిషన్లో ఉన్నాడు. సో వీళ్ళకి ఫైనాన్షియల్ అనేది ఒక వీక్నెస్, 100% వీక్నెస్ ఉండేది. ఇప్పుడు ఇతను 20 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాడు, రాహుల్ గాంధీ అపోజిషన్లో ఉన్నాడు 15 years. సో ఇద్దరు అపోజిషన్లో, లాంగ్ టర్మ్ అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి. ఎప్పటికీ డబ్బులు కష్టం అవుతాయి, కటకటలాడుతూ ఉంటారు డబ్బుల కోసం. ఓకే, ఖర్చు పెడతానికి అది డెఫినెట్గా వీళ్ళకి ఒక వీక్నెస్ అవ్వచ్చు. బట్ దాన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారో తెలియదు. సో కాబట్టి ఈ కారణం ద్వారా ఈ ఇండియా బ్లాక్లో ఎక్కువగా ఈ కొట్లాటలు ఉంటాయి. టక్కన ఇప్పుడు జేఎంఎం అతను బయటకు వచ్చేసాడు, నన్ను మోసం చేశారు కాంగ్రెస్ ఆర్జేడీఎల్ కలిసి అని మోసం చేశాను, బయటకు వచ్చేసాడు జేఎంఎం. ఓకే, బయటకు వచ్చి ముందేమన్నా నేను ఒంటరిగా పోటీ చేస్తా అన్నాడు. ఇప్పుడు నిన్న నైట్ అతను ఏమి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడంటే, అతను జేఎంఎం అతను, నేను అసలు ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, నేను విత్డ్రా అవుతున్నా అన్నాడు. ఇప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, విత్డ్రా అవుతున్నానంటే ఇప్పుడు అతను క్యాడర్ ఎవరికి వేస్తారు ఓటు? వీళ్ళిద్దరు మోసం చేశారని బయటకు వచ్చినట్టు వీళ్ళకి ఎవడు కదా. సో నితీష్ కుమార్కి తన యొక్క ఫ్యాన్స్ని, క్యాడర్ని నితీష్ కుమార్కి ఏపిస్తాడనే కదా అర్థం. తను ఎన్నికల్లో పోటీ చేయట్లేదంటే అర్థం ఈలోపు అతన్ని క్యాచ్ చేశారు అవతల ఎన్డీఏ వాళ్ళు. జేఎంఎం అతనికి ఆల్రెడీ ఆఫర్ పెట్టుంటారు, ఏదో డబ్బులు ఏదో ఇస్తామని, సైలెంట్గా కూర్చో పోటీ చేయగాక చెప్పుంటారా, లేదా అతను కోపంతో అన్నాడా, లేదంటే వీళ్ళకే ఏమని చెప్తాడా, అతను ఒక ఐడియాలజీ కట్టుబడి తెలియదు. పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఏంటంటే ఐడియాలజీ ఉండే ఏముండదు, అంతే. ప్రజలు ఊరికి ఐడియాలజీని పట్టుకుంటారు, వాళ్ళకి ఏముండవు. వాళ్ళకి అవసరాలను బట్టి అటు ఇటు ఇస్తారు, ప్రజలను గొర్రెలను చేస్తారు ఈ రాజకీయ పార్టీలన్నీ. సో జేఎంఎం ఇప్పుడు ఏం చేసిద్ది అనేది చూడాలి. అదొక వీక్నెస్ డెఫినెట్గా ఈ ఇండియా బ్లాక్కి సంబంధించి. వీళ్ళకి కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. అదే అవకాశం, ఫస్ట్ అవకాశం ఏంటంటే తేజస్వి యాదవ్కి యూత్లో ఉన్న క్రేజ్ అతను క్యాపిటలైజ్ చేసుకోవాలి. ప్లస్ రాహుల్ గాంధీ కూడా జెన్ జెడ్ అని చెప్పి, జనరేషన్ జెడ్ అని యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాడు.
సో దాన్ని వాళ్ళు ఫోకస్ చేసుకుంటే అది ఒక అవకాశం. ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఒక అవకాశం. వీళ్ళు అక్కడ ఓట్ బ్యాంక్ని ఇంకా పెంచుకోవడానికి, ఎంప్లాయ్మెంట్ మీద, ఉద్యోగాలు లేవని చెప్పేసి అన్ఎంప్లాయ్మెంట్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. బీహార్లో మైగ్రేషన్, వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు బీహార్లో ఉద్యోగాలు లేక. మోరోవర్ లా అండ్ ఆర్డర్ బాగా విపరీతంగా దెబ్బ. రీసెంట్గా పబ్లిక్ మర్డర్స్ జరుగుతున్నాయి, కంటిన్యూస్గా 4-5 మర్డర్లు జరిగాయి. ఓకే, సో ఈ లా అండ్ ఆర్డర్ మీద బాగా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు ప్రజలు. ఇవన్నిటిని కూడా క్యాపిటలైజ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం. మరి వాళ్ళు చేసుకోకపోతే ఇంకా అది వాళ్ళు విఫలంగా మనం భావించాలి. మరోవర్ క్యాస్ట్ సెన్సస్ చేశారు, కుల విభజన అనే కులాల కులగణన అనేది బీహారే కాదు, దేశవ్యాప్తంగా కూడా కులగణన అనేది మోడల్ బీహార్. ఎందుకంటే ఫస్ట్ చేసింది వాళ్ళే, బీహార్ వాళ్ళు చేశారు. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వెళ్ళింది అది. ఓకే, ఇప్పుడు ఆ కులగణన చేసినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఎవరు? తేజస్వి యాదవ్ ప్లస్ నితీష్ కుమార్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చేశారు. కాంగ్రెస్ కూడా కలిసి, కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి చేశారు అనమాట. అది కాంగ్రెస్, నితీష్ కుమార్, ఆర్జేడీ 3 కలిసి ఉన్నప్పుడు కులగణన చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురు క్లెయిమ్ చేస్తున్నారు మేము చేసాం కులగణన అని. రాహుల్ గాంధీ క్లెయిమ్ చేస్తున్నాడు కులగణన మా వల్ల జరిగిందని. ఆర్జేడీ, అఫ్కోర్స్ ఆర్జేడీ, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరు కూడా, కాంగ్రెస్, రాహుల్ గాంధీ కదా అక్కడ కాంగ్రెస్, ఒక దళిత, కాంగ్రెస్కి సంబంధించి ఒక దళిత ప్రెసిడెంట్ ఉన్నాడు అక్కడ. కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీహార్లో ఒక దళిత నాయకుడు. ఓకే, అదొక స్ట్రెంగ్త్ దళిత ఓటుల్లో. అదే దళిత నాయకుడు ఉన్నాడు కదా అని చెప్పి స్ట్రెంగ్త్ అని మనం చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్కి అధ్యక్షుడు దళితుడు, అలాగని చెప్పి దళితులు ఎవరు కాంగ్రెస్కి ఏరు. దళితుల్ని మనం కొద్దిగా, ఇలా ఓటింగ్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది. దళితుల్ని మనం నమ్మడానికి లేదు. ఒక నాయకుడిని బట్టి వేస్తారని మనం చెప్పలేము దళితుడిని. ఓకే, సరే, ఎనివే అక్కడ ఒక దళిత నాయకుడు ఉన్నాడు కాంగ్రెస్ అతను. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే, దేని గురించి మాట్లాడుతున్నాను, జస్ట్ డివేట్ అయిపోయాను. క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు కులగణన మేము చేసామని చెప్పి ముగ్గురు క్లెయిమ్ చేసుకుంటున్నారు. నితీష్ కుమార్ క్లెయిమ్ చేస్తున్నాడు, ఆర్జేడీ క్లెయిమ్ చేస్తుంది, కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుంది. బట్ ముగ్గురికి ఆ కులగణన యొక్క క్రెడిట్ పోయినా సరే కొన్ని ఓట్లను పడతాయని వాళ్ళ యొక్క అవకాశం అది వాళ్ళు తెచ్చుకోవడానికి. ఓకే, ఇంకొకటి ఎలియన్స్ పార్ట్నర్స్, ఆఫ్ కోర్స్ సిపిఐ, సిపిఎం అని కొన్ని ఎలియన్స్ పార్ట్నర్స్ కూడా ఆల్రెడీ వీళ్ళలో ఉన్నారు. వీళ్ళలో ఏదో 1-2 సీట్లు ఇచ్చి వాళ్ళు, ఈ సిపిఐ, సిపిఎం వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలు లేదంటే పెద్దగా గొడవ చేయరు. ఆ వచ్చినాయి 1-2 సీట్లు అయినా సరే మనం ఎలియన్స్లో నుంచి బయటికి రాకూడదనే ఉద్దేశంలో ఉంటారు. సో వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ ఎలాగో ఉంది వాళ్ళకి. ఇవన్నీ కూడా వీళ్ళకి అవకాశాలు. వీళ్ళకి కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆల్వేస్ దెర్ విల్ బి ప్రమాదం. ఆ ప్రమాదం ఏంటంటే ఇది ఇండియా బ్లాక్లో ఎక్కువగా ఎదుర్కొనేది రెబల్ క్యాండిడేట్స్తో ప్రమాదం ఉండేది. ఇప్పటికే ఆ బీహార్లో ఒక 10 సీట్ల షేరింగ్ జరిగినప్పటికి కూడా 2 పార్టీలు నామినేషన్ వేశారు. అంటే ఆర్జేడీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళకు సీట్ షేరింగ్ జరిగింది. అయినా కూడా అక్కడ డిసప్పాయింట్ అయ్యారు. ఆర్జేడీకి ఇచ్చేది ఎంత నాకు ఇవ్వాలని, కాంగ్రెస్కి ఇచ్చేది ఎంత నాకు ఇవ్వాలని. ఒక 10 సీట్లలో డబల్, సేమ్ ఎలియన్స్ నుంచి డబల్ నామినేషన్ జరిగింది. సో రెబల్ క్యాండిడేట్లు దిగారని అర్థం. ఓకే, ఇప్పటికి కూడా ఈ సీట్ షేరింగ్ దగ్గర ఒక 5-6 సీట్ల దగ్గర ఇప్పటికి కూడా పీకులాట జరుగుతుంది పైన. అది ఎలక్షన్ వరకు సెటిల్ అవుతారా లేదో తెలియదు. ఇవన్నీ ప్రమాదాలు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అని అంటే అపోజిషన్, ఇప్పుడు అధికారంలో ఉన్న మోడీ గారు ఇది కొద్దిగా ఇది గొడవ జరుగుతుందిరా అనగానే టక్కున వీళ్ళు ఎంటర్ అయిపోతారు భారతీయ జనతా పార్టీలు. అక్కడ ఎంటర్ అయిపోయి అదే డివైడ్ అండ్ రూల్ ఈజ్ ఎ మేజర్ పొలిటికల్ స్ట్రాటజీ ఆఫ్ ఎనీ లీడర్ టు ఎమర్జ్ యాజ్ ఎ లీడర్, ఎనీ పర్సన్ టు ఎమర్జ్ యాజ్ ఎ లీడర్. ద బెస్ట్ థింగ్ ఈజ్ డివైడ్ అండ్ రూల్. ఇక్కడ ఎవరైనా ఇద్దరికి గొడవ జరుగుతుందని టక్కన ఎంటర్ అయిపోయేవాళ్ళు ఒక గ్రూప్ని లాగేయాలి మన వైపుకి. ఓకే, అది పొలిటికల్గా అది ఇతను చేయడంలో విఫలం అవుతున్నాడు. రాహుల్ గాంధీ విఫలం అవుతున్నాడు, మోడీ గారు సక్సెస్ అవుతున్నారు, బీజేపీ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అక్కడ ఎక్కడ గొడవ వచ్చినా సరే దట్స్ ద రీజన్ కాంగ్రెస్ బికేమ్ మల్టిపుల్ పీసెస్. చరిత్రలో కాంగ్రెస్ ముక్కలైనన్ని ఏ పార్టీ కూడా ముక్కలు అవ్వాలి. వాళ్ళకి ఏదో బేస్ ఉంది కాబట్టి వాళ్ళు అలా నిలబడ్డారు. ఓకే, బేస్ ఉంది వాళ్ళకి, 130 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి వాళ్ళు ఆ బేస్ మీద నిలబడి ఎన్ని ముక్కలైనా, ఎన్ని చిన్న చిన్న పార్టీలు వచ్చినా సరే కాంగ్రెస్ నుంచి వాళ్ళు తట్టుకొని నిలబడుతున్నారు. ఓకే, దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్నప్పటికీ బట్ దేశవ్యాప్తంగా నిలబడుతున్నారు. ఓకే, ఇది వాళ్ళకి ఆల్వేస్ ఆ థ్రెట్ ఏదైతే ఉండిద్దో రెబల్స్ని, వాళ్ళని చీల్చి వేరే కొత్త పార్టీలకి తీసుకురావడంలో, వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో, బిహైండ్ వీళ్ళ యొక్క బీజేపీలు చేసేటువంటి ఆ పాలిటిక్స్ ఆల్వేస్ వాళ్ళకి ప్రమాదం ఉంది.
ఇప్పుడు జేఎంఎం వెనక వీళ్ళు లాగారని చెప్పి వీళ్ళు ఆల్రెడీ అంటున్నారు. జేఎంఎం వెనక మీరు లాగారు, మీరు అతనికి ఆఫర్ ఇచ్చారు, అందుకని అతను పోటీ కూడా చేయట్లేదు నిన్న నైట్ చెప్పాడు అతను. ఓకే, సో ఇవన్నీ కూడా బీహార్కి సంబంధించినటువంటి ఇండియా బ్లాక్ స్వాట్ అనాలిసిస్. ఓకే, సరే ఒకటి రెండు ఇవి ఉన్నాయి, న్యూస్ క్లిప్లు ఉన్నాయి, అవి చూసి మనం క్లోజ్ అవుతాం. ఓకే, నవజోత్ సిద్ధు గారి పేరు మీద ఎవరో ఒక అతను ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అజిత కార్కర్ని గౌతమ్ గంభీర్ని ఇద్దరిని మీరు అర్జెంటుగా తీసేయండి, రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇవ్వండి, లేదంటే మీరు 2027 వరల్డ్ కప్ గెలవరని చెప్పి ఎవరో పోస్ట్ చేశారు ఇతని పేరు మీద. అది బాగా ట్రోలింగ్ అయింది నిన్న. ట్రోలింగ్ అయ్యి ఇక చివరికి ఇతను రెస్పాండ్ అయ్యాడు. ఆ అకౌంట్లో నేను ఎందుకు పోస్ట్, ఆ అకౌంట్ ఎవరిదో నాకు తెలీదు, రైట్, షేమాన్ ద పర్సన్ ఎవడైతే క్రియేట్ చేశాడో నా పేరు మీద వాడికి షేమాన్ దట్ పర్సన్, నేను అలాంటి కామెంట్లు చేయబోను, అది నేను చేయలేదని చెప్పి ఇతను రిప్లై ఇచ్చాడు. అది సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి సిద్ధుకు సంబంధించి. ఈయన డీకే శివకుమార్ ప్లస్ ఇదే ఈ కంపెనీ సీఈఓలకి డీకే శివకుమార్కి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. కిరణ్ మజుందార్ షా ఆమె ఒక పోస్ట్ చేసింది, ఈయన బాగా రెస్పాండ్ అయ్యాడు. తర్వాత మళ్ళీ నిన్న బీజేపీ వాళ్ళని జేడిఎస్ వాళ్ళని తిట్టిందేమే, బట్ పాత సీఈఓ మళ్ళీ లైన్లోకి వచ్చాడు. టీవీ మోహన్ దాస్ పాయ్, ఇన్ఫోసిస్ డైరెక్టర్, పాత సీఈఓ, అతని రంగంలోకి దిగి అతను తగిలాడు మళ్ళా రోడ్ల మీద. మళ్ళీ ఇది డీకే శివకుమార్కి ఆయనకి మళ్ళీ పర్సనల్ ఎజెండా పెట్టుకొని బెంగళూరుని డిఫేమ్ చేస్తున్నారు అనేది, అది బెంగళూరుకి సంబంధించింది. ఇది ఓలా కంపెనీకి సంబంధించిన సీఈఓ భావిష్ అగర్వాల్ మీద నేను ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎందుకంటే ఒక ఎంప్లాయీ సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుని ఒక సూసైడ్ నోట్ రాశాడు, నన్ను ఆఫీస్లో హెరాస్ చేశారని చెప్పి అతను ఒక ఎంప్లాయీ సూసైడ్ చేసుకున్నాడు ఓలా కంపెనీలో. ఓలా కంపెనీ సీఈఓ మీద కేసు పడింది నిన్న, అబట్మెంట్ సూసైడ్ అని. అతని అకౌంట్లోకి 17 లక్షలు డబ్బులు పోయినాయట. ఆ డబ్బుల్ని మళ్ళీ వెనక్కి పంపించమని డబ్బులు తీసుకున్నారట వీళ్ళు అతని అకౌంట్ నుంచి. చనిపోయిన తర్వాత, సూసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అన్న ఎవరైతే చనిపోయాడో అతను అన్న వెళ్ళి మా తమ్ముడు అకౌంట్కి 17 లక్షలు ఎందుకు వచ్చాయి, వాడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, మళ్ళీ మీరు ఎందుకు రివర్స్ తీసుకున్నారు, ఓకే సమాధానం చెప్పండి అంటే వాడు కరెక్ట్గా సమాధానం చెప్పలేదంటే అతనికి డౌట్ వచ్చి పోలీస్ కేసు పెట్టాడు. మా తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు, సూసైడ్ నోట్ దొరికింది, 17 లక్షలు అకౌంట్లోకి వచ్చాయి, మళ్ళీ రిటర్న్ కొట్టమన్నారు ఓలా కంపెనీ వాళ్ళు అని చెప్పి కేసు పెడితే ఇతని మీద ఎఫ్ఐఆర్ పెట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఓలా సీఈఓ మీద. ఫౌండర్ కమ్ సీఈఓ అతను. ఓకే, ఇది సిద్ధరామయ్య బీహార్ ఎలక్షన్కి ఫండింగ్ చేశాడు, కర్ణాటక నుంచి బీహార్ ఎలక్షన్స్కి ఫండింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేశారు. ఈయన మీ దగ్గర ఒక్క ఆధారం అన్న చూపించండి, నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, నేను కర్ణాటక నుంచి బీహార్కి డబ్బులు పంపించినట్టు ఆధారం ఒక్కడ చూపించండి అని. అది బీజేపీఎల్కి వాళ్ళకి జరుగుతున్న గొడవ, బీహార్కి ఫండింగ్ ఫ్రమ్ కర్ణాటక అనేది విషయం. ఇది తెలంగాణలో నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి బైపోల్ ఎలక్షన్ సంబంధించిన నవీన్ యాదవ్ తెలంగాణ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి, అతను అసదుద్దీన్ ఓవైసీ నా గురువు రేవంత్ రెడ్డి నా గాడ్ ఫాదర్ అన్నాడు నిన్న ప్రసంగం ఇస్తూ. ఎందుకంటే అతను ఎంఐఎంలో పనిచేసేట గతంలో నవీన్ యాదవ్, కాబట్టి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నా గురువు అన్నాడు. ఇప్పుడు ఆ పాయింట్ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు స్ట్రెంగ్త్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏమని తిప్పుతున్నారంటే రజాకారుల ఇష్యూ బయటికి తీసుకొచ్చారు, ముస్లిమ్స్ హెరాస్మెంట్, హైదరాబాద్ మీద జరిగినటువంటి రజాకారులు అవన్నీ పట్టుకొచ్చేసి ఇదిగో నవీన్ యాదవ్ గురువు అసదుద్దీన్ ఓవైసీ ఇతను రజాకారుల యొక్క క్యాండిడేట్ అని అటు మలిపారు. నవీన్ యాదవ్ని ఓవైసీ నా గురువు అన్నాడని చెప్పి ఇతను ఓవైసీ శిష్యుడని, ముస్లింలకు శిష్యుడని అటు తిప్పేశారు. అంతే, మ్యాటర్ మధ్య వెళ్ళిపోయింది అటువైపుకి, భారతీయ జనతా పార్టీని నెట్టేశారు అతన్ని. సో అది నడుస్తుంది. ఇక్కడ తెలంగాణలో జూబ్లీ హిల్స్కి సంబంధించి గురువు అనేటువంటి ఒక పదం మీద కాంట్రవర్సీ చేశారనమాట నిన్న. మోరోవర్ 42% రిజర్వేషన్ తెలంగాణకు సంబంధించి 42% రిజర్వేషన్ ముస్లిమ్స్ని యాడ్ చేయొద్దని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఆ పాయింట్ పట్టుకున్నారు, ఈ గురువు పాయింట్ పట్టుకున్నారు, అసదుద్దీన్ ఓవైసీ నా గురువు అనేదాన్ని పట్టుకున్నారు, అసదుద్దీన్ రజాకారులు మొత్తం తీసుకొచ్చారు నిన్న బీజేపీ వాళ్ళు. ఏమంటారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించి. ఇది జేఎంఎం వాళ్ళు అదే వాళ్ళు బీహార్ నుంచి మేము పోటీ చేయట్లేదు అన్నారు, దానికి సంబంధించింది ఇది కేరళలో జరుగుతున్నటువంటి పిఎంసి కాంట్రవర్సీ. ఇది పిఎంసి యొక్క ఆ స్కీమ్లోకి జాయిన్ అయ్యారు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ మోడీ గారు పెట్టినటువంటి పిఎంసి అనే ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు.
సో కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీ ఐడియాలజీ ఇది కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనేది ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉండిద్ది, అయినా సరే వీళ్ళు పిఎంసీలో పోటీ మన మీద జాయిన్ అయ్యారు, సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి మీరు సహకరిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ కుమారుడికి ఈడీ నోటీసులు పోయినాయి. ఈడీ నోటీసులు పోయినాయి కాబట్టి వీళ్ళు భయపడి, అంటే మోడీ గారు అదే మళ్ళీ ఈడీని పంపించి అక్కడ మినిస్టర్ కుమారుడికి మీద అటాక్ చేయించి లాగేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు అంతర్గతంగా కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ సీక్రెట్గా భారత్ అండర్ గ్రౌండ్లో బీజేపీతో పొత్తులోకి వెళ్ళాడు కేసులకు భయపడి అని వీళ్ళు తిప్పుతున్నారు కర్ణాటకలో, కేరళలో నిన్న. అది దానికి సంబంధించింది. ఓకే, ఇది బోత్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఎలిజియస్ కాంగ్రెస్ లీడర్ తులసిరెడ్డి. సడన్గా నాకు తులసిరెడ్డి గారి స్టేట్మెంట్ ఒకటి కనపడింది హిందూ న్యూస్ పేపర్లో. మరి నేను ఇంటర్వ్యూ ఇచ్చాడా జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడో తెలియదు. ఇది ఈయన ఒక స్టేట్మెంట్ వైసీపీ టీడీపీ. సో మన ఆంధ్ర గురించి మనం తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ వీడియోస్లో. ఇదేంటంటే ఫైనల్గా ఇదేంటంటే ఉదయనిధి స్టాలిన్ నిన్న అదే దీపావళి గ్రీటింగ్స్ చెప్పాడు. అది కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ చేస్తున్నారు 10 పాయింట్ అక్కడ. అదే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎంపీ ఓవైసీ నా గురువు లాంటివాడు అన్నదాన్ని ఎలా కాంట్రవర్సీ చేశారో ఇప్పుడు ఇతను ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి దోస్ హు ఆర్ ఇన్ ఫెయిత్ అని ఒక ట్వీట్, దాన్ని కాంట్రవర్సీ చేశారు బీజేపీ వాళ్ళు. అక్కడ ఇతను ఏమన్నాడు ఉదయనిధి స్టాలిన్, అతను నిన్న దీపావళికి సంబంధించి ఒక మీటింగ్కి పిలిచారు అతను వెళ్ళాడు దీపావళి మీటింగ్కి. అక్కడ పబ్లిక్ని గ్యాదర్ అయినటువంటి అడ్రస్ చేస్తూ అతను ఒక మాట అన్నాడు ఉదయనిధి స్టాలిన్, నేను వస్తూ ఉంటే చాలామంది బొక్కేలు పట్టుకొని రెడీగా ఉన్నారు, నాకు దీపావళి విషెస్ చెప్పాలని వాళ్ళందరూ అన్ని బొక్కేలు పట్టుకున్నారు, కానీ వాళ్ళు సంశయిస్తున్నారు నాకు చెప్తే నేను కోపడతానేమోనని. ఎందుకంటే హ్యాపీ దివాళీ అంటే ఒకవేళ ఉదయనిధి స్టాలిన్ కోపం వచ్చిద్దామని భయపడుతున్నారు. అదేం లేదు, హ్యాపీ దివాళీ టు మీ అందరికి కూడా హ్యాపీ దివాళీ టు దోస్ హు ఆర్ ఇన్ ఫెయిత్ అన్నాడు అతను. అదేనా హ్యాపీ దివాళీ టు దోస్ హు ఆర్ ఇన్ ఫెయిత్ అనే పదం వాడాడు. ఓకే, నమ్మకం ఉన్న మీ అందరికి కూడా హ్యాపీ దివాళీ అన్నాడు. నమ్మకం ఉన్న మీ అందరికి హ్యాపీ దివాళీ అంటే హ్యాపీ దివాళీ అని చెప్పకూడదా? నువ్వు క్రిస్మస్కి గ్రీటింగ్ చెప్పేటప్పుడు నువ్వు హ్యాపీ క్రిస్మస్ అని చెబుతావు కదా, హ్యాపీ క్రిస్మస్ దోస్ హు ఆర్ ఇన్ ఫెయిత్ అనవు కదా. రంజాన్కి హ్యాపీ రంజాన్ అని చెప్తావు కదా, హ్యాపీ రంజాన్ టు దోస్ హు ఆర్ ఇన్ ఫెయిత్ అనవు కదా. ఎందుకు హిందూ ఫెస్టివల్స్కి వచ్చేసరికి హ్యాపీ దివాళీ దోస్ హు ఆర్ ఇన్ ఫెయిత్ అని ఎందుకు వాడావు అనేది కాంట్రవర్సీ. అలాగే కాంట్రవర్సీకి కాదేది అనర్హం అని చెప్పి మొత్తం కూడా కాంట్రవర్సీ అనమాట. అక్కడ కాంట్రవర్సీ చేశారు. అతను నిన్నంతా ఇది మన సౌందరరాజన్ తమిళనాడు అదే తెలంగాణ గవర్నర్ మాజీ గవర్నర్ సౌందరరాజన్ పెట్టి మిగతా మతాలకైతే మాత్రం హ్యాపీ చెబుతారు, మా హిందూ ఫెస్టివల్స్కి వచ్చేసరికి దోస్ హు ఆర్ ఇన్ ఫెయిత్ అంటారు అని ఇతన్ని వేశారు. అదే అతన్ని ఇరిగించారు. ఎవరిని? ఉదయనిధి స్టాలిన్. అది జరిగింది సంఖ్య. థ్యాంక్ యూ, నమస్కారం.